హైదరాబాద్లో 5వ 14వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బస్ భవన్ల ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాజీ ఎంపీ 5వ జాతీయ ప్యాటర్న్ బృందాకరత్ పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలు విషయంలో ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలని ప్రశ్నించారు. 2024లోనే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన మనువాద బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నదని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ఏటా 7,000 మంది హిందూ మహిళలు వరకట్నాలకు బలవుతున్నారని, వారి గురించి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మనువాదులు మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తెలంగాణ నుంచే మనువాదంపై యుద్ధం మొదలు పెడుతున్నామని 5వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రకటించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వ్యవసాయ కార్మికులకు ఏటా 12,000 రూపాయలు హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 5వ ఐక్య పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ పోరాటాలకు పెట్టింది పేరని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని 5వ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి తెలిపారు.